హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈశ్వరి వంటిల్లు వెజిటేరియన్ రెసిపీస్. ఈరోజు మన వీడియోలో స్ట్రీట్ స్టైల్ పన్నీర్ పావ్ బాజీ ఇంట్లోనే చాలా ఈజీగా చాలా చాలా టేస్టీగా సూపర్ డూపర్ టేస్ట్తో ఎలా చేసుకోవాలో చూద్దాం. సరే, ఎలా చేయాలో చూద్దాం. దానికోసం ముందుగా పెన్నంలో 4 స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో వేడవనివ్వండి. నూనె వేడైన తర్వాత ఇందులో 2 స్పూన్లు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు వేసుకోవాలి. వేసిన తర్వాత అంత ఒకసారి ఇలా కలుపుకోవాలన్నమాట. అంత కలిసే విధంగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 నిమిషాలు ఉల్లిపాయలు ఎర్రగాయ వరకు చూడండి, ఇలా ఎర్రగాయ వరకు వేయించుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అంతా కలిపి మూత పెట్టుకోవాలి. 2 నిమిషాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేయించాలన్నమాట. చూడండి, ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేయించాలి, అప్పుడే బాగుంటుంది. పచ్చివాసన వస్తే బాగోదన్నమాట. చూసారు కదా, ఇలా వేగిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన టమాటో మనం 1 కప్పు వేసుకోవాలి. చూడండి, 1 కప్పు టమాటో వేసి అంత ఒకసారి బాగా కలుపుకోవాలి. కలిసే విధంగా కలిపి మూత పెట్టుకోవాలి. మూత పెట్టి టమాటో మెత్తబడే వరకు 3-4 నిమిషాలు వేయించాలన్నమాట. టమాటోని కూడా చూసారా, టమాటో ఇలా మెత్తగా వేగిపోవాలన్నమాట. ఇప్పుడు అంత ఒకసారి కలిపిన తర్వాత ఇందులో నేను ఇక్కడ ఫ్రోజన్ గ్రీన్ పీస్ తీసుకున్నాను, 1/2 కప్పు వేస్తున్నాను. మీరు ఇంట్లో ఉడికించిన పచ్చి బఠానీ ఉన్నాయనుకోండి, అవైనా వేసుకోవచ్చు అనమాట. నేను బయట కొన్నవి వాడాను, అందుకే చెప్తున్నాను. చూసారా, పచ్చి బఠానీ అయినా వాడుకోవచ్చు, ఉడికించినవి. ఇందులో ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలి. తర్వాత ఇందులోనే 2 స్పూన్లు ఉప్పు కూడా వేయాలి. చూడండి, 2 స్పూన్లు ఉప్పు వేసుకోవాలి. తర్వాత 1.5 స్పూన్ కారం పొడి వేసుకోవాలన్నమాట. కారం పొడి వేసిన తర్వాత నేను ఇక్కడ టాటా సంపన్ పావ్ బాజీ మసాలా వాడుతున్నానండి. మీకు నచ్చిన బ్రాండ్, మీరు మెచ్చిన బ్రాండ్ ఏదైనా వాడచ్చు. 1.5 స్పూన్ పావ్ బాజీ మసాలా వేసుకోవాలి. చూసారా, నాకు ఇది నచ్చిందని నేను ఇది వాడుతున్నాను, మీకు నచ్చింది వేసుకోండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. చూసారా, ఈ విధంగా కలపాలి. కలిపిన తర్వాత ఇందులో కొద్దిగా కడిగిన పుదీనాకులు కొద్దిగా వేసుకోవాలి. తర్వాత కడిగి తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి. తర్వాత ఇందులో 400 గ్రాములు మెదిపిన పన్నీర్ అనమాట. నేను 4గురికి సరిపడా చూపిస్తున్నాను, అందుకు 400 గ్రాములు తీసుకున్నాను. పన్నీరు ఇలా మెదిపి వేసుకోవాలన్నమాట. చూసారా, ఇలా అంతా స్మాష్ చేసి చేత వేసుకోవాలి. మనము తురిమితే ఎలా అయితే వస్తుందో అలా చేతో ఇలా స్మాష్ చేసి వేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఇప్పుడు అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. అంతా బాగా కలవాలి. చూసారా, ఇలా కలిపిన తర్వాత ఇందులో 1.25 కప్పు నీళ్లు పోసుకోవాలన్నమాట. 250 ml కప్పుతో 1.25 కప్పు పోస్తున్నాను. ఇప్పుడు పోసిన తర్వాత అంత ఒకసారి బాగా కలిసేలా కలపండి. చూడండి, ఇలా బాగా కలుపుకోవాలన్నమాట. కలిపిన తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మధ్యలో ఇలా ఒకసారి కలుపుతూ 8 నిమిషాలు ఇది కొద్దిగా చిక్కబడి నూనె పైకి తేలుతుంది, అంతవరకు ఉడికించుకోవాలన్నమాట. చూసారా, చూడండి, ఇలా నూనె పైకి తేలి ఇలా కొద్దిగా చిక్కబడే వరకు 8 నిమిషాలు అనేది ఉడికించుకోవాలన్నమాట. చూసారు కదా, మనకు పన్నీర్ బాజీ అనేది తయారైందనమాట. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి 1 నిమ్మకాయ రసం, గింజలు రాకూడదు. గింజలు ఉన్నాయంటే తినేటప్పుడు బాగా చేదుగా అనిపిస్తుంది, ఇబ్బంది అవుతుంది, అందుకే చెప్తున్నాను. ఇప్పుడు నిమ్మరసం పిండిన తర్వాత అంత ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. అంతే, పన్నీర్ బాజీ తయారైంది. ఇప్పుడు మనము పన్నీర్ బాజీని వేడిగా ప్లేటుకు తీసుకుని తర్వాత తగినన్ని పావు బన్నులతో, తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, చిన్న నిమ్మకాయ స్లైస్ పెట్టుకొని సర్వ్ చేసుకున్నారంటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. నచ్చిందండి వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.